హాయ్ అండి. ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేస్తున్నాను. చూడండి ఎలా ఉంటుందో. ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిస్తున్నానండి. పచ్చిమిర్చి వేస్తే బాగా వేగాలండి. మంచి కారం ఉన్న కాయలు తీసుకున్నాను. ఇదంతా పచ్చిమిర్చి వేగిపోయినాయి బాగా. ఇవి చల్లారి పెట్టుకొని పోపు వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను పోపుకి. పోపులో మినప్పప్పు, జీలకర్ర, కొన్ని మెంతులు, ధనియాలు, కొద్దిగా ఇంగు కూడా వేస్తున్నానండి. ఇంగు వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మిరపకాయలను వేసుకోవాలండి. ఈ రెండు మిక్సీ వేసుకోవాలి. 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా కొద్దిగా వేస్తున్నా. ఇప్పుడు లైట్ కచ్చాపచ్చ అయింది కదండి. కొద్దిగా చింతపండు వేస్తున్నాను. చింతపండు వేసుకొని కొద్దిగా కొన్ని ముక్కలే ఫస్ట్ వేస్తున్నాను. మొత్తం వేయకూడదండి. ఇందాక కొన్ని ముక్కలే వేసా కదండి. ఇప్పుడు కొన్ని ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు దీంట్లో కలుపుతున్నాను. అప్పుడు మీకు టేస్ట్గా దోసకాయ మనం అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు బాగుంటుంది అన్నమాట. దీనికి కొద్దిగా పోపు వేస్తాను. ఒక్క స్పూన్ కొద్దిగా ఆయిల్ వేసానండి. జీలకర్ర కొద్దిగాను, మిరపకాయలు, ఎండుమిర్చి కొద్దిగా వేసానండి. అది వేస్తే బాగుంటుంది. అంతే అండి, దోసకాయ పచ్చడి అయిపోయింది. వేడి వేడి అన్నంలో తినండి. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.